హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆరాధ్య అయితే తన పిన్నిని ఆ బ్రాస్లెట్ ఎక్కడ కొనిందో అని అడిగితే ఇక పల్లవి అయితే నాలాంటిది ఇంకొకరు పెట్టుకుంటే నచ్చదని చెప్పడంతో ఇక ఆరాధ్య అయితే అప్సెట్ అయి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆరాధ్యని ఇక చూస్తూ ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఆరాధ్య, పిన్ని లాంటి బ్రాస్లెటే నీకు కూడా కొనిస్తాను, నువ్వేమీ బాధపడకమ్మా. నువ్వు అడగక ఇదొక్కటి మాత్రమే అడిగావు, వద్దన్నా వదిలేకుండా అడిగావు కాబట్టి అలాంటి బ్రేస్లెట్ నీకు కూడా కొనిస్తానమ్మా, నువ్వేమీ బాధపడకు. పిన్ని అలా మాట్లాడిందని నువ్వేమీ బాధపడకమ్మా అని అవని అయితే ఆరాధ్యని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య మాత్రం సరే అమ్మా అని అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే కోటిలింగం, ఏంటి ఆరాధ్య, బాల్ తెస్తానని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వస్తున్నావు అని కోటిలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య, కోటి, నేను ఆ బాల్ కోసం గదిలోకి వెళ్ళాను కదా, ఆ బాల్ పిన్ని రూమ్లో పడింది. పిన్ని రూమ్లో ఒక బ్రేస్లెట్ చూశాను, దాన్ని చూస్తే చాలా నచ్చింది. కానీ పిన్ని మాత్రం ఆ బ్రేస్లెట్ ఇవ్వమంటే ఇక చూసి మా మమ్మీ అలాంటి బ్రేస్లెట్ నాకు కూడా కొనిస్తానని అడగమంటే అడిగింది. కానీ పిన్ని మాత్రం ఇక నాకున్న బ్రేస్లెట్ అలాంటిదే ఇంకొకరు పెట్టుకుంటే నాకు నచ్చదు అని ఇక నాకు ఆ బ్రేస్లెట్ మమ్మీకి కూడా చూపించలేదు అని ఆరాధ్య కోటిలింగానికి చెప్తుంది. అప్పుడే కోటిలింగం అయితే, మీ పిన్ని అందరూ ఒకలా ఉంటే మీ ఇంట్లో మీ పిన్ని మాత్రం సపరేట్గా కనిపిస్తుంది, తను అందరితో అపోజిట్గా ఉంటుంది. మీ అమ్మ అందరితో కలిసిపోతుంది, కానీ మీ పిన్ని మాత్రం తను వేరే విధంగా ఉంటుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తాను, తను మాత్రం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది, ఇంట్లో అంతా సరదాగా కనిపించదు కానీ అని ఇక కోటిలింగం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఆరాధ్య, అవును కోటి, మా పిన్ని ఎందుకో ఇంట్లో అందరితో చాలా కోపంగా ఉంటుంది, అందరితో సరదాగా ఉండదు అమ్మలాగా అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం, అవును ఆరాధ్య, ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరు కదా, మీ పిన్ని ఇక ఆ విధంగా ఉంటుందేమో. సరేలే, తన గురించి మనకెందుకు, నీకు తన బ్రేస్లెటే కదా కావాల్సింది, తప్పకుండా మీ మమ్మీ కొనిస్తుంది, నువ్వేమీ బాధపడక ఆరాధ్య, మనం మళ్ళీ బాల్ ఆడుకుందాం అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆరాధ్య కోటి అయితే అలా బాల్ ఆడుతూ ఉంటారు సరదాగా. అప్పుడే ఇక కోటిలింగం ఇక ఆరాధ్య అలా ఆడుతూ ఉండగా హాస్పిటల్ నుంచి అవనికి కాల్ వస్తుంది. వెంటనే అవని అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాక్టర్ గారు అని అనగానే, మీ ఇక రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరిచాడు, సృహలోకి వచ్చాడు అని చెప్పగానే అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఇక అవని అయితే, డాక్టర్ గారు మా మామయ్య గారిని చూసుకోండి, వెంటనే మేము వస్తున్నాము అని ఇక అంటూ ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే ఇక అవని చాలా సంతోషంగా ఉండడం చూసి వెంటనే ఇంట్లో వాళ్ళంతా, ఏంటవని, ఎవరు ఫోన్ చేసింది అని పార్వతి ఇక భానుమతి అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే, అత్తయ్య మామయ్య గారు సృహలోకి వచ్చారంట, డాక్టర్ గారు ఫోన్ చేశారు అని చెప్పగానే అందరూ సంతోషపడుతూ, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య అని ఇక అవని అనగానే అందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే పల్లవైతే, ఇదేంటి, ఇక మామయ్య గారు కోలుకోవద్దు అనుకున్నాను, కానీ తను కళ్ళు తెరిచిందని చెప్పారు, ఇప్పుడు మామయ్య గారు నా గురించి బయట పెడతాడా ఏంటి అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అవని అయితే, ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు, అందరం మామయ్య కోసమని వెళ్తూ ఉంటున్నాం కదా, నువ్వెందుకు అలా నిల్చుండిపోయావు, రా అని ఇక అవని అంటూ ఉంటుంది. వస్తున్నాను, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని ఇక పల్లవి అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక అవని అయితే ఇక అందరినీ తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గురించి ఒక గుండె పలిగే నిజాన్ని అయితే చెప్తాడు. అప్పుడు పల్లవి వినదు కదా. ఇక పల్లవి అయితే నిజంగానే మామయ్య గారు కోలుకున్నారు, ఇక అన్నీ ఇక నా గురించి బయట పెడతాడు అని టెన్షన్ అయితే పడుతూ ఉంటుంది. ఇక అవనికి ఆ నిజం చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది, మామయ్య గారికి గతం మర్చిపోయాడా అని అనగానే, అవునవని గారు, మీ మామయ్య గారు గతం మర్చిపోయాడు, ఇక మీ మామయ్య గారికి ఆ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలీదు అని ఇక డాక్టర్ చెప్పగానే, సరే డాక్టర్ గారు, తను ప్రాణాలతో ఉన్నాడు, మాకు అంతే చాలు, మా మామయ్య గారు మళ్ళీ తిరిగి ఇక మా లోకానికి వచ్చేలా మేము చేసుకుంటాము అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, సరే అవని గారు, వెంటనే మీ మామయ్యని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని ఇక డాక్టర్ చెప్పగానే, ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ ఈ విషయాన్ని ఇక ఎవరికి చెప్పకూడదు, మామయ్యకి గతం మర్చిపోయాడని, కానీ కొన్నాళ్ళు తను అలా ఉంటాడని చెప్పాలి ఇక అని అవని అయితే అనుకుంటుంది. అప్పుడే ఇక అవని అయితే బయటికి వస్తుంది. మామయ్య గారిని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళమన్నారు డాక్టర్ గారు అని చెప్పగానే ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి, ఏంటమ్మా అవని, డాక్టర్ గారు నిన్ను మాత్రమే పిలిచి ఏదో చెప్పారు అని ఇక పార్వతి అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదత్తయ్య, మామయ్య గారు కొన్ని రోజులు ఇక మనతో మాట్లాడడానికి సమయం పడుతుందని చెప్పారు, ఇక అన్ని రోజులు తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే, గంతేనా అవని, ఇంకేదైనా డాక్టర్ గారు చెప్పారా అని అవని అని అడుగుతూ ఉంటుంది. పార్వతి అయితే, లేదత్తయ్య, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అని అవని, పద మనం మామయ్య గారిని ఇంటికి తీసుకువెళ్దాం అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఇక తన ఫ్యామిలీ అందరూ కలిసి ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి మాత్రం ఇక వాళ్ళ నాన్నని, ఎలాగైతే ఇంటికి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే ఇక నన్ను చంపేస్తాడు డాడీ, నేనేం చేయాలి అని అడుగుతుంది కదా. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తనని నువ్వు చంపేయాలమ్మా ఎవరికీ తెలియకుండా అని ఇక రాజేంద్ర ప్రసాద్ గురించి చక్రధర్ అయితే ఈ విధంగానైతే చెప్తాడు. ఇక పల్లవి అయితే ఎలాగైనా మామయ్య గారిని చంపేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని అయితే ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ తను కూర్చొని ఉండగా ఇక అవనికి మాత్రమే తెలుసు కదా తను గతం మర్చిపోయింది. అవని మాత్రం, మామయ్య గారు మీరు తొందరగా గతం గుర్తుకు తెచ్చుకోవాలి, మిమ్మల్ని ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళ గురించి మాకు నిజం చెప్పేయాలి మామయ్య గారు అని ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఇక రాజేంద్ర ప్రసాద్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అటుపక్క ఇక ఆరాధ్య మాత్రం ఆ బ్రేస్లెట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే, అమ్మ ఆరాధ్య, నీకు ఆ బ్రాస్లెటే చాలా బాగా నచ్చిందని నాకు అర్థమైపోయింది, నేను అలాంటిదే ఇంకొకటి నీకు కొనుక్కొచ్చి ఇస్తాను అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. పిన్ని, ఆ బ్రాస్లెట్ నీకు చూపించలేదు కదమ్మా, మరి నాకు ఎలా కొని తెస్తావు అని ఇక ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, నాకు ఎలాగైనా నువ్వు చూపిస్తావు కదమ్మా, ఇంకా అక్కడికి నిన్నే తీసుకువెళ్ళి షాప్కి అది ఎక్కడ ఏది నచ్చితే అదే తీసుకుందువు కానీ అని ఇక ఆరాధ్యకైతే అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఫోన్ అయితే కోటిలింగం గేమ్ ఆడుతూ ఉండగా ఇక అప్పుడే అవని ఫోన్కి కూడా ఆరాధ్య, మమ్మీ ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కోటిలింగం, ఏంటి ఫ్రెండ్ నువ్వు కూడా ఫోన్ నొక్కుతావా అని అంటూ ఉంటాడు. అవును ఫ్రెండ్, నాకు కూడా మా అమ్మ ఫోన్తో నేను కూడా గేమ్ ఆడతాను అని ఇక ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఆ ఫోన్ని ఆరాధ్యకి ఇస్తుంది. అప్పుడే ఇక ఆరాధ్య ఇక ఫోన్ని నొక్కుతూ ఇక అటు కోటిలింగం ఆరాధ్య ఇద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆరాధ్య అయితే వెంటనే, మా మమ్మీ నేను దిగిన ఫోటోలు ఈ ఫోన్లో చాలా ఉన్నాయి అని ఆరాధ్య ఇక కోటిలింగానికి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక కోటిలింగం కూడా, ఏవి చూపించు ఫ్రెండ్ అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఇక ఆరాధ్య ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక కోటిలింగానికి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి ఇక కమల్ కూడా వస్తాడు. అమ్మ ఆరాధ్య, ఏం చేస్తున్నావమ్మా అని అంటూ ఉంటాడు. బాబాయ్, నేను ఫోన్లో నా ఫొటోస్, మమ్మీ ఫొటోస్ నా ఫ్రెండ్ కోటిలింగానికి చూపిస్తున్నాను అని ఆరాధ్య అనగానే
అప్పుడు నేను కూడా మీ ఇద్దరి మధ్య జాయిన్ కావచ్చా అని అనగానే, సరే బాబాయ్ కూర్చో అని ఇక ఆరాధ్య కూడా ఇంకా తన బాబాయ్ని కూడా పక్క కూర్చోపెట్టుకొని కోటిలింగానికి వాళ్ళ అమ్మ ఆమె దిగిన ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక నేను మా మమ్మీ దిగిన రీల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్ చూడు అని ఇక ఆరాధ్య వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వీడియోస్ చూస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసేది కూడా ఉంటుంది. ఇక అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఇక అటు వాళ్ళ తాతయ్య గారిని ఎవరో చేయితో నెట్టేసింది చూస్తుంది. అప్పుడే ఆరాధ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఫ్రెండ్ ఇది మా తాతయ్య గారిని మేడపై నుంచి తోసేసిన వీడియో కదా అని అంటూ ఉంటుంది. అవును ఫ్రెండ్ నిజమే అని అనగానే అప్పుడే కమల్ ఏంటి ఆరాధ్య తాతయ్య గారిని మేడపై నుంచేసి తోసేసిన వీడియో ఉందా అని అనగానే, అవును బాబాయ్ మమ్మీ ఫోన్లో ఉంది కావాలంటే నువ్వు కూడా చూడు అని అనగానే అప్పుడే ఇక ఇది ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు కమల్. అయితే అప్పుడే ఆరాధ్య ఆ ఫోన్ని కమల్కి ఇస్తుంది. అప్పుడే ఇక కమల్ ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అవును నాన్నని ఎవరో వెనకాల నుంచి నెట్టేశారు. అది ఇక నిజం తెలిసినా కానీ అవని వదిన ఇంతవరకు చెప్పడం లేదేంటి అని ఇక అనుకుంటూ కమల్ ఖచ్చితంగా వదిన ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టిందో ఇక తను ఏదో తెలుసుకోవాలని దాచిపెట్టుంటుంది అని ఇక కమల్ అనుకుంటూ ఉంటాడు. అవును బాబాయ్ ఒకసారి మళ్ళీ ఆ ఫోన్ నాకు ఇవ్వు అని ఇక ఆరాధ్య మళ్ళీ కమల్ని ఫోన్ అడుక్కుంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా అని అనగానే, అవును బాబాయ్ ఇక తాతయ్యని ఎవరో తోస్తున్నట్లు అనిపించింది కదా, ఇక వాళ్ళ చేయికి నాకు ఎంతో ఇష్టమైన బ్రేస్లెట్ కనిపించింది అని చెప్పగానే కమల్ ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా బ్రేస్లెట్ ఏంటి నీకు నచ్చడం ఏంటి అని కమల్ అనగానే అప్పుడే ఆరాధ్య అవును బాబాయ్ నీకు నేను చెప్పలేను కదా, నేను నా ఫ్రెండ్ బ్యాట్ బాల్ ఆడుతూ ఉండగా బాల్ వెళ్ళి పల్లవి పిన్ని రూమ్లో గదిలోకి పడింది. అప్పుడే ఇక మీ గదిలో పడగానే ఇక నేనే వెళ్ళి బాల్ తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడే ఇక పల్లవి పిన్ని ఇక బ్రేస్లెట్ కనిపించింది. ఆ బ్రేస్లెట్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది. ఇక అలాంటిదే మరొకటి నాకు కూడా కొనివ్వమని మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీకి చూపించమని ఇక పల్లవి పిన్ని దగ్గరికి మా మమ్మీ వెళ్ళాము. మా మమ్మీ అలాంటిదే కొనిస్తానని చెప్పడంతో మమ్మీని తీసుకొని వెళ్ళేసరికి పిన్ని నేను చూపించను, నాలాంటి బ్రాస్లెట్ ఇంకొక ఎవరికైనా ఉంటే నాకు నచ్చదని ఆ బ్రాస్లెట్ నాకు చూపించలేదు, ఇక మమ్మీకి చూపించలేదు, మమ్మీ మాత్రం నాకు కొనిస్తానని చెప్పింది అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును బాబాయ్ పిన్ని ఆ బ్రాస్లెట్ నాకు చూపించలేదు అని అనగానే, అయినా నువ్వు ఈ వీడియోలో బ్రాస్లెట్ ఇక నచ్చిందని అంటున్నావేంటి అని అనగానే, అవును బాబాయ్ పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లెట్ ఇక్కడ వీడియోలో ఉన్న బ్రేస్లెట్ ఒక్కటే బాబాయ్ అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మళ్ళీ ఒక్కసారి ఆ ఫోన్ నాకు ఇవ్వు అని ఇక కమల్ అయితే ఆ ఫోన్ని తీసుకుంటాడు. వెంటనే కమల్ ఆ ఫోన్లో ఇక ఆ వీడియోని గమనించి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చేతిని జూమ్ చేసి చూస్తాడు. అందులో ఇక బ్రేస్లెట్ చూసి ఇక నిజంగానే నువ్వు ఇలాంటి బ్రేస్లెటే పల్లవి దగ్గర చూసావా అమ్మ అని అంటూ ఉంటాడు. అవును బాబాయ్ నేను పిన్ని దగ్గర చూశాను, అలాంటిదే మమ్మీని కొనివ్వమన్నాను, నాకు మమ్మీ కూడా కొనిస్తానని చెప్పింది అని అనగానే అప్పుడే ఇక కమల్ షాక్ అయిపోతాడు. వెంటనే వదినని కలవాలి అని ఇక అనుకుంటూ కమల్ అయితే వెంటనే అవని దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక అవని ఇక ఏంటి కన్నయ్య ఏంటి ఇలా వచ్చావు, నాతో ఏదైనా మాట్లాడాలా అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అవునొదిన నీతో మాట్లాడాలి, నువ్వు నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టావు అని అనగానే అప్పుడే ఇక అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య నీ దగ్గర ఏదైనా దాచిపెడతానా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక కమల్ అయితే అవునొదిన నాన్న విషయం నా దగ్గర దాచిపెట్టావు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య అది అని అనగానే నీ దగ్గర నాన్నని టెర్రస్ పై నుంచి ఎవరో తోసేసింది లేడీ ఇక చేయి కనిపించింది, అది ఆ విషయం ఆ వీడియో గురించి నాకు చెప్పలేదు కదా వదిన అని ఇక కమల్ అనగానే అప్పుడే అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య
ఆ వీడియో నీకెలా తెలుసు అని అనగానే, అవునదినా, ఆరాధ్య నీ ఫోన్లో వీడియో చూస్తూ ఉంది కదా, అందులో వీడియోని నేను చూశాను అని చెప్పగానే ఇక అవని షాక్ అయిపోతుంది. అంటే ఆరాధ్య ఆ వీడియో చూసిందా, ఆ ఆరాధ్య ఎవరికైనా చూపిస్తుందేమో అని ఇక అవని అయితే చాలా హడావిడిగా ఆరాధ్య దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆరాధ్య ఫోన్ ఇవ్వమ్మా అని లాక్కొని ఇక మళ్ళీ గదిలోకి అయితే వస్తుంది. అప్పుడే ఇక కమల్ అయితే, ఏంటో వదినా ఆ ఫోన్ని ఎందుకు అలా లాక్కొచ్చావు అని అనగానే, కన్నయ్య నీకొక విషయం చెప్పాలి కన్నయ్య అని అంటూ ఉంటుంది. "ఆ, చెప్పు చెప్పొదినా, నేను కూడా ఆ వీడియోని చూశాను, నేను దీని గురించే అడగడానికి వచ్చాను" అని అనగానే, కన్నయ్య నీ దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టానంటే, ఈ విషయం అందరికీ తెలిస్తే ఈ చేతికున్న బ్రాస్లెట్ ఎవరిదనేది ఇక ఆళ్ళు దాచిపెట్టుకుంటారు. ఇక ఆ నిజాన్ని బయటపడనివ్వరు. కాబట్టి ఈ నిజం బయటపడేంత వరకు, ఇక ఎవరనేది బయటపడేంత వరకు ఈ వీడియో గురించి బయటపెట్టొద్దని అనుకున్నాను. ఎస్ఐ అభిరామ్ గారు నాకు ఈరోజే చూపించాడు. ఆ వీడియో నాకు సెండ్ చేశాడు. అందులో బ్రాస్లెట్ కనిపించింది. ఆ బ్రాస్లెట్ ఖచ్చితంగా కనీసం మీ ఇంట్లో వారిదైనా, మీ బంధువులదైనా అయ్యుంటుంది. దాని ద్వారా మీ మామయ్య గారిని ఎవరు పైనుంచి నెట్టేసేదన్నది నిజం తెలిసిపోతుంది అని ఎస్ఐ అభిరామ్ అయితే ఇంకా తనంతట తను ఇక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాను తనకు కూడా అని అనగానే, అవును మంచి పని చేశావు వదినా, కానీ ఇక నాన్నని పైనుంచి తోసేసింది ఎవరన్నది నాకు నిజం తెలిసిపోయింది అని కమల్ అనగానే, అప్పుడే అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య, నిజమేంటి, ఎలా తెలిసింది, అయినా ఎవరు చేసేసారనేది నీకెలా తెలుసు కన్నయ్య అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, నేను వీడియో చూశాను కదా వదిన, అందులో ఉన్న బ్రేస్లెట్ ఇక ఆరాధ్య చూసినని చెప్పింది అని అనగానే, అప్పుడే పల్లవి అవని అయితే షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య, ఆరాధ్య చూడడం ఏంటి అని అనగానే, అవును వదిన, ఆరాధ్య ఇష్టమైన ఆ బ్రేస్లెట్ నీకు చూపిస్తానని పల్లవి గదిలోకి తీసుకువెళ్ళిందని చెప్పారు కదా, పల్లవి గదిలో ఉన్న బ్రేస్లెట్ ఇది ఒకటే అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య అనేది అని అనగానే, అవునదిన, ఆరాధ్య ద్వారానే ఈ నిజం నాకు కూడా తెలిసింది. ఆరాధ్య పల్లవి గదిలో ఉన్న బ్రేస్లెట్ తనకి ఎంతో ఇష్టంగా నచ్చిందని నీకు చెప్పింది. ఇక అది ఇది ఒకటే అని చెప్పింది అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య, అవునా అని అనగానే, అవునదిన, ఇదంతా చేసింది ఖచ్చితంగా పల్లవే. ఆ బ్రేస్లెట్ పల్లవి దగ్గరే ఉంది కాబట్టి పల్లవే నాన్నగారిని మేడపై నుంచి తోసేయాలని చూస్తుంది అని చెప్పగానే అవని అయితే షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక, అంటే ఇదంతా పల్లవి చేసిందా, నాన్నని మేడపై నుంచి తోసేయాలని చూస్తుందా, ఇది ఖచ్చితంగా పల్లవి చేసి ఉంటుందని నేను కూడా అనుకున్నాను అని ఇక అవని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, వదిన ముందుగా నువ్వు హాల్లోకి రా అని ఇక అవనికి చెప్పేసి కమల్ హాల్లోకి వచ్చి ఇక అందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. ఒసేయ్ పల్లవి, ఎక్కడున్నావే రా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వచ్చి ఇక పార్వతి అయితే, ఏంట్రా ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే, అమ్మ నీకొక నిజం చెప్పాలి, నువ్వు కూడా చాలా కోపడతావు ఈ నిజం తెలుసుకుంటే అని కమల్ అంటూ ఉంటాడు. ఏంట్రా అసలు ఏమి నిజం అని అనగానే, ముందుగా ఆ పల్లవిని రానివ్వు, ఆ పల్లవి వచ్చాక నిజం చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి వస్తుంది. ఏంటండి, ఏం బావా, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఎవరు నీకు ఇక్కడ బావా అని అనగానే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని పల్లవి అనగానే, ఇక వెంటనే కమల్ అయితే పల్లవి చెంప పలగొడతాడు. అప్పుడే, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, ఆ అమ్మాయిపై చేందుకు చేసుకుంటున్నావు అని భానుమతి ఇక పార్వతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక తనను కొట్టడం కాదు చంపేస్తాను, ఇక నాన్నగారు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారంటే కారణం ఎవరనుకుంటున్నారు, ఈ పల్లవే నాన్నని ఇక ఫామ్ హౌస్లో టెర్రస్ పై నుంచి నెట్టేసింది. ఈ పల్లవి వల్లే నాన్న ఈరోజు ఈ పరిస్థితిలోకి వచ్చాడు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అక్షయ్, పార్వతి అందరూ అడుగుతూ ఉంటారు. అవునమ్మా నిజం, పల్లవే ఇదంతా చేసింది, నాన్నని మేడపై నుంచి తోసేసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా తను ఇక గతం గుర్తుకు తెచ్చుకొని వెంటనే ఇక, అవును కమల్ చెప్పింది నిజం,
నన్ను ఆ రోజు ఫామ్ హౌస్లో మేడపై నుంచి తోసేసింది పల్లవి. ఈ పల్లవి ఇక తన తండ్రి ఇద్దరు ఒకటే. ఇక నన్ను పల్లవి మేడపై నుంచి ఎందుకు తోసేసిందంటే ఇక అవని తండ్రి పల్లవి తండ్రి ఒకరే అన్న నిజం నాకు తెలిసింది. ఇక ఆ ఫామ్ హౌస్లో అందరి ముందు పల్లవి తండ్రి అవని తండ్రి ఒకరే అన్న నిజం చెప్పి ఇక తన తల్లిని ఇటు అవనిని అవమానపరచకుండా ఇక వాళ్ళిద్దరి గురించి నిజం చెప్పి అందరి నోర్లు మూయించాలని అనుకున్నాను. అదే సమయానికి ఈ నిజం తెలుసుకొని పల్లవి నన్ను ఈరోజు చంపడానికి కూడా వెనకాల్లేదు అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక ఇలాంటిది నా ఇంట్లో ఉండకూడదు అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక కమల్ అయితే ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండడం కాదు, తనని భూమి మీదనే లేకుండా చేస్తాను అని కమల్ అయితే ఇక ఆ పల్లవి గొంతు పట్టుకుంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఎస్ఐ అభిరామ్కి ఫోన్ చేసి ఇక పల్లవి గురించి అంతా చెప్పి ఇక పోలీసులని ఇక అక్కడికి వచ్చేలా చేస్తాడు. అప్పుడే ఇక కమల్ గారు మీరేమీ చేయకండి, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉండడమే కరెక్టు ఇక్కడికంటే అని ఇక వెంటనే తనని మా డ్యూటీ మేము చేస్తాం, తనని అరెస్ట్ చేసాం, ఎప్పటికీ తను బయటికి రాకుండా నేను చేశాను అని ఎస్ఐ అభిరామ్ అయితే అంటూ ఇక పల్లవినైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే ఇక ఆరాధ్య చూపించిన అవని ఫోన్లో వీడియో ద్వారా ఇక కమల్ అయితే పల్లవి ఇదంతా చేసిందని నిజమైతే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.